రెండు రాష్ట్రాల్లో మన కళాకారులు కులగత కళాకారులతో కలిసి కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. అంబేద్కర్ సెంచరీ సెలబ్రేషన్స్ 1990లో జరుగుతున్న 100వ సంవత్సరం పుట్టినరోజు జరిగినప్పుడు నేను అంబేద్కర్ జీవిత చరిత్రని కులగత రూపంలో మా కొత్త గారి దగ్గర నేర్చుకొని చెప్పడం జరిగింది. నా సోదర భారత వీరులారా తందానా 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 వీరాజలో చదువులారా మార్పులు పోలే యువకులారా తందానా తందాని తందానా శ్రీకళ భారత మతములకే తందానా తందాని శ్రీరాముడు తనను బట్టి తందానా తందాని తందానా కొడుకు మెట్టును తట్టి మీరగా తందానా తందాని తందానా కొడుకు మెట్టును వారి మారగా తందానా తందాని తందానా వారి మారగి రాజును చమల అగ్రవర్ణాల వారు వారిని చాలా విధంగా బాధపెట్టినటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని పురస్కరించుకొని షేక్ రాజా గారు రాసినటువంటి వర్గాల్లో కథలు చెప్తాను. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందిరా, అప్పుడు మన ఈ దీంట్లో చాలా చాలా బాధగా ఉండేది. ఎవరు అగ్రవర్ణాల అంటే పెన్నుకు వేలాడరాకు అమ్మ భూమి వేయటకు మూతికి ముంచను తమరో పోకు అగ్రజాతి వాడు వచ్చి అంటే త్వరగాలి మళ్ళీ వచ్చారు అమ్మలారా పది మళ్ళీ పోయి వచ్చారు వదిలారా పది మళ్ళీ మళ్ళీ వచ్చారు అమ్మలారా
కీర్తి చేసిన గుమ్మడి చేసే వారి ద్వితీయ పుత్రుడు గుమ్మడి విఠల బాబులు నా ఇష్టపూర్వకంగా విరామాడి అష్ట కష్టాలంటూ సుఖ సంతోషాలతో ఉంటు కొరకై లాస్ట్ వరకు దగ్గరతో తోడుంటూ చేసింది. నెక్స్ట్ నమస్సుమాంజలి. నా పేరు డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంత శర్మ. నేను పౌరాణిక రంగస్థల నటుడిని. హైదరాబాదు యాప్రాలో ఉంటున్నాను. సుమారుగా ఒక 500 పౌరాణిక నాటకాల దాకా వేసి ఉన్నాను. అలాగే నాకు బుర్రకథలో కూడా ప్రవేశం ఉంది. మా గురుగారు బర్రెరత్నం గారి దగ్గర బుర్రకథలు అవి నేర్చుకుంటూ 2 రాష్ట్రాల్లో చెబుతూ ఉన్నాను. పౌరాణిక నాటకాలు అయితే 2 రాష్ట్రాల్లో కూడా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఇవాళ మన ప్రజాగాయకుడు గద్దర్ గారి 78వ జయంతి సందర్భంగా వారు నన్ను పిలవడం జరిగింది. ఆ సందర్భంగా బుర్రకథ కళారూపాన్ని నేను ప్రదర్శించాను. నన్ను ఇన్వైట్ చేసినటువంటి గద్దర్ మేడం గారికి మరియు సత్యాన్ గారికి మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ ఆర్టిస్ట్గాను ఈటీవీలో వస్తున్నటువంటి ఆరో ప్రాణం, అంతకుముందు వచ్చిన సీతమూర్తి సినిమాల చెట్టు, అలాగే చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నాను. నేను కోటగారికి రిలేటివ్ని. కోటగారు మా మామయ్య గారు అవుతారు. చాలా సంతోషం. ఇవాళ ఈ టీవీ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం, నన్ను మీ మధ్య పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా మరొక్కసారి గద్దర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోహార్ ప్రజాకవి గద్దర్, జోహార్ జోహార్, జోహార్ ప్రజాకవి గద్దర్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. Inside his house itself, where Vimala was there and daughter was Vendala was there, Surya was there. Any bus. So with treatment, then they మన గద్దర్ 78వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో విద్యాలయానికి నేను ఫస్ట్ మెంబర్ని. నన్ను కూడా ఆహ్వానించారు. ఈ యొక్క వేడుకల్లో ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు వీడియో ద్వారా చేస్తున్నారు. కాకపోతే గద్దరన్న గురించి చెప్పాలంటే అతను ఎంతో పేద కుటుంబంలో జన్మించి ఎదిగి ఎన్నో ప్రజా సేవలు చేసి ఇంత పెద్ద స్థాయికి వచ్చిండు. ఆయన యొక్క సేవలు ప్రతి ఒక్కరూ మరవలేని. కాబట్టి అతని యొక్క ఆశయాలను అందరూ పిల్లలు కూడా బాగా చదువుకొని ఆయన యొక్క ఆశయాలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు. మా భూములు మాకేనని బల 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 బల, మా భూములు మాకేనని మల్లబడ్డ గానమా, తిరగబడ్డరా